కనుక అదొక చరిత్ర. ఉమ్, జనాలు మర్చిపోతూ ఉంటారు అనుకుంటారు. జనాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ నిన్న కావాలన్నాడో లేకుంటే నోరు జారాడో, అధికారం వచ్చిందాక అది కేవలం మీ వల్లనే. పాపం పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు? ఆయన పవన్ కళ్యాణ్ ఏడ పడితే ఆడ నేనే గెలిపించాను అని చెప్పుకుంటా ఉంటాడు. అతను ఊసు లేదు, బూసు లేదు సో వాళ్ళ ఆడాఖరికి. కార్యకర్తలు పెద్ద పార్టీ 134 135 సీట్లు ఒంటరికి గెలిచారు వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలకు ఆ మాట చెప్పుకుంటే తప్పే ఉంది. మీ వల్ల నేను అధికారంలోకి వచ్చి తప్పనలే. అతని పేరు చెప్పలేదు అంటున్నది. పవన్ కళ్యాణ్ వాళ్ళ అధికారం వచ్చామని వీళ్ళ మహానాడులు ఎందుకు చెప్తారు? ఆయన చెప్తున్నాడు కదా! ఎవరు? పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్ మిగతా సరే ఆ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ లేటెస్ట్‌గా చెప్పింది ఏంటంటే, మీరు వైసీపీ ఓ నలుగురు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో కలిసి ఆయన సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, కుట్ర చేస్తున్నారు అని. జోకులు కాకపోతే ఏంటిది? ఒకరి సినిమాని అడ్డుకోవడానికి అసలు ఈ రోజున సి- కులాల గురించి తక్కువ మాట్లాడితే ఎక్కువ మంచిదని నా ఉద్దేశం. హ్మ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరి ప్రాబల్యం ఉందో తెలీదా? ఎవరి ప్రాబ్లమ్ ఉంది? అసలు 2, 3 కుటుంబాల ప్రాబల్యమే ఉంది అంతే కదా! హ్మ్. సరే నాకు వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు నాకు తెలీదు. హ్మ్. కానీ 2 ప్రామినెంట్ ఫ్యామిలీస్ అయితే ఏ రాజకీయ కుటుంబ సభ్యులు తెలిసిన అర్థమైనాయి కదా! అవును. నీ అంత పెద్ద హీరో అని ఆయన చెప్పుకుంటారు కదా! మరి అంత పెద్ద హీరో వాళ్ళు ఎట్లా అడ్డుకుంటారు? ఏందో వాళ్ళు ఎగ్జిబిట్ చేసే వాళ్ళకి నష్టం వస్తూ ఉంది. మాకు నష్టం వస్తూ ఉంది. నష్టం వస్తుంది కాబట్టి మేము మూసుకుంటాం. స అది ప్రొటెస్టే కదా! ప్రొటెస్ట్ కైండ్ ఆఫ్. హ్మ్. ప్రొటెస్టే కదా! వాళ్ళు హ్మ్. మూసేస్తామని చెప్పడం. హ్మ్. దాన్ని అడ్రెస్ చేయాలి కదా! హ్మ్. 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 ఫర్ వాట్ దే ఆర్ డిక్లేరింగ్ దట్. హ్మ్. హ్మ్. సరేనయ్యా దీన్ని అంతా వాళ్ళతో మేమంతా కుటుంబ సభ్యులమే. నాకు బాగా గుర్తుంది. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలకి ఏం సంబంధం అయ్యా అని అడిచిన రోజు గుర్తుంది అవును. నాకు. అవును. అవును. మేము నిర్మాత డబ్బులు పెడుతున్నాడు. ప్రేక్షకుడు డబ్బులు ఇస్తున్నాడు. మధ్యలో ప్రభుత్వానికి ఏంటి సంబంధం? హూ ఆర్ యూ? నీ మంత్రి అనేదో ఎవడు? అట్లా ఆ నువ్వు విధంగా మాట్లాడుతుంటాడు ఏదో ఆఖరికి. అది మరోసారి గుర్తు తెచ్చుకొని సామరస్యంగా కూర్చొని మాట్లాడి ఏంటి ఈ సమస్య ఏంది అని మాట్లాడి తేల్చేయొచ్చు కదా! కానీ మీరేమన్నా ప్రభుత్వం మీ పార్టీ వైపు నుంచి ఏమైనా కుట్ర చేస్తున్నారా? ఆయన థియేటర్లు ఆపాలని, ఆయన ఏం సినిమాని ఇబ్బందులు చేస్తే పెట్టాలని? ఎట్లా చేస్తారబ్బా! సాధ్యమా అవన్నీ? ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించింది. హోమ్ సెక్రటరీకి లేఖ రాశారు మంత్రి. అంటే ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది. హ్మ్. కుట్ర అని. ఆ కుట్రలో ఆ పార్టీ వాళ్ళే అని చెప్పేసి మన నిన్న సత్యనారాయణ సంథింగ్ లైక్ దట్ నేమ్ ఏదో ఉంది. అతనే దానికి పిలిపిచ్చాడని చెప్పేసేసి అతను అతన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. సస్పెండ్ చేసినారు కాకరి. మరి ఏం చెప్పాలంటే జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఏమైనా కుట్ర జరుగుతోందా? ఆ కుట్ర మీరేమైనా చేస్తున్నారా అని. జనసేన మాకేం నాయకులను కూడా సంబంధం? మీ కుట్రలో భాగం చేసుకున్నారా అని. అవును చంద్రబాబు కూడా ఈరోజు ఏదో మాట్లాడితే ఏదో మాట అట్లాంటి మాటలే వాళ్ళ మాట్లాడినాడు. పార్టీలో కూడా కోర్టులను పెట్టారంట మీరు. వైసీపీ వాళ్ళ పార్టీలో కోర్టులు పెట్టి వాళ్ళ కార్యకర్తలు మర్డర్లు చేయిస్తుందని చెప్పారాయన. చంద్రబాబు నాయుడు గారు అసలుకి నేను అతన్ని చూసి ఇంత పెద్ద వయసులో అతన్ని ఏం అనలేను నేను. హ్మ్. చూసి బాధపడ్డాను, జాలిపడ్డాను తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. హ్మ్. 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 పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఆపడం ఏముంది? హ్మ్. 11 తారీఖో, 12 తారీఖో రిలీజ్ చేసుకుంటా 12. ఆ! అన్నాడు ఆఖరికి. వాళ్ళతో ఒప్పించి చేసుకోండొచ్చు. లేకపోతే ఇండస్ట్రీ యొక్క రక్షణ దృష్ట్యా, దాని దృష్ట్యా ఈయన కూడా పోస్ట్‌పోన్ చేసుకోండొచ్చు. హ్మ్. అది లేదు వాళ్ళకి నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. నేను ఇండస్ట్రీని వైసీపీ బారి నుంచి కాపాడితే, సపోర్ట్‌గా ఉంటే, మద్దతుగా ఉంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మమ్మల్ని కలవలేదు. ముఖ్యమంత్రిని కలవరా కనీసం? చంపల అంటేనే వైపు నుంచి. అంటే ఈ మాట అనకూడదు గానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాకు చిరంజీవి తమ్ముడుగా చిన్నపిల్లలా కనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆఖరికి. అట్లా మాట్లాడడం ఏంది అసలకి. హ్మ్. నేను ఇట్లా నన్ను పిలవలేదు, కలసలేదు. డిప్యూటీ సీఎం హ్మ్. గట్టిగా డిప్యూటీ సీఎం అని గట్టిగా చెప్పుకునే మనిషి. హ్మ్. ఆయన పార్టీకి సంబంధించి అయితే సినిమా శాఖకు కూడా మంత్రిగా ఉన్నాడు. దాన్ని గవర్నమెంట్ నుంచి పిలుచుకొని మాట్లాడుకోవాలా. గవర్నమెంటే పిలవాలి గదా! ఆ! ఓకే. లోపల పిలవాలా. వీళ్ళేముంది మా టికెట్లకు పెంచండి అని వీళ్ళు కలుస్తారు ఎక్కువ భాగాలు. హ్మ్. లేదంటే స్టూడియోకి స్థలం ఇయ్యండి అని కలుస్తారు. హ్మ్. బహుశా వాళ్ళకి అదే అర్థమైంటది. హ్మ్. ఇది కాదు ఇంకోటి కూడా ఉందని చెప్పాలి అర్థం కాకపోతే వాళ్ళకి పాపం. హ్మ్. హ్మ్. కనుక అది వాళ్ళు చెప్పిన ప్రకారం కుటుంబ సమస్య కదా! హ్మ్. ఆ కుటుంబ సమస్యని మా మీద రుద్దితే జనం మీద రుద్దితే ఎట్లా? హ్మ్. పైగా నాకు తెలియక అడుగుతాను. అంతింత రేట్లు పెట్టి సినిమాలు కనపడవా? అంతింత రేట్లు పెట్టి టికెట్లు కొనాలా? 1000, 1500 అట్లా అవును. కొనాలంటే ఏది అన్యాయం కాదా? హ్మ్. అంటే డిమాండ్ ఉంది కాబట్టి అమ్మిస్తారా అట్లా? ఫస్ట్ 2 వీక్స్ ఎక్కువ రేట్‌కి అమ్ముకోవడానికి అవకాశం కావాలి. ఎట్లా ఎందుకు? ఎక్కువ డబ్బులు పెట్టి మేము సినిమా తీసాం గదా! ఎవరు కొంచెం. పెట్టమన్నారు మిమ్మల్ని? హ్మ్. సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి. ఏమొచ్చింది లాభం ఇక్కడ? హ్మ్. కేరళ మూవీస్ విపరీతంగా ఆడుతా ఉంటాయి. హ్మ్. అద్భుతమైన ఇతివృత్తాలతో వస్తా ఉంటాయి. హ్మ్.
ఒకప్పుడు తెలుగులో చాలా గొప్ప సినిమాలు చూసేవాళ్ళం మేము ఆఖరికి. హ్మ్. సినిమా తీయండి అంత ఖర్చు ఏం ఒకసారి నాకు తెలియకడుగుతాను చెప్పాలి. ఎందుకంటే ఎవరు బాధపడి సినిమాలు బాగా చేయగలిగింది ఏమీ లేదు. ఒకసారి సినిమా మీరు 100,00,00,000 ఖర్చు పెడితే ఒక ఆయన 1000,00,00,000 ఖర్చు పెడతా అంటున్నాడు ఒకాయన. హ్మ్. 1000,00,00,000 దాన్ని ఎట్టెట్లా ఖర్చు పెడతారో ఒకసారి మాకు చెప్తారా? జీఎస్టీ ఉండాలంటారా ప్రతి ప్రతి కాదు, రూపాయికి? కాదు. చెప్పండి. ఇది 1000,00,00,000 దీనికి ఖర్చయింది మాకని చెప్పండి. హ్మ్. తగ్గించిందేమిటి తగ్గించుకుంది చెప్తాం మా ఇంట్లో వాళ్ళం జనం, సామాన్య జనం. హ్మ్. నీకు నువ్వు 1000,00,00,000 ఖర్చు పెట్టాను. ఆ 1000,00,00,000 రావాలి కాబట్టి నువ్వు నాకు ఎక్కువ కొనాలంటే ఎట్లా? రేషనాలిటీ లేదు కదా! హ్మ్. అవును. మాట మాట చెప్పేస్తే కాదు కదా! ఆన్ పేపర్ ఏది దేనికి ఖర్చు ఆ! పెట్టాలి? చెప్పు నువ్వు. ఇద్దో సినిమా హీరోకి 200,00,00,000 ఇచ్చినాను. హ్మ్. లేదు హీరోయిన్‌కి ఒక 50, 60 ఎంత ఇచ్చినాను. హ్మ్. ఇదంతా కాదు. కేవలం జనాలు బాగా వినడానికి నేను 1000,00,00,000 ఖర్చు పెట్టినాను. హ్మ్. క్వాలిటీ ఆడియో, విజువల్ దానికోసం పెట్టాను. హ్మ్. మనం కూడా సగం అడుగు అర్థం చేసుకుంటాం కదా! హ్మ్. 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 అట్లా కాకుండా ఇంతకుముందు ఎవరు చెప్పారబ్బా! ఎంతుంటదంటే అన్న ఎక్కువ భాగం వాళ్ళకే పోతుందన్నా రెమ్యునరేషన్‌కే ఎక్కువ. నో డౌట్. 60, 70% రెమ్యునరేషన్‌కే పోతుందనేది కదా! అనేదన్నారు. మరి కూర్చొని మాట్లాడితే ఇంత ఇంత బరువు ఉండదు కదా జనం మీద. హ్మ్. చాలా సింపుల్‌గా మాట్లాడతారు వీళ్ళు. రేపు సినిమా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఇంట్లో వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో. వాళ్ళ కొడుకో లేకపోతే ఇంకోరు ఆఖరికి 1000 పైనులు డిమాండ్ చేసి తీసుకుపోయి ఆ సినిమా పెట్టేస్తారు. అవును. ఇట్స్ ద బర్డెన్ ఆన్ ద సొసైటీ. హ్మ్. 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 కాబట్టి మీరు ఇష్ట ప్రకారం పెంచేసి అంటే అసలు ప్రభుత్వాలు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకూడదంటారా? నేనైతే ఆఖరికి ముందు ఆ లెక్కలు చెప్పాలి. ఆ లెక్కలు రేషనల్‌గా ఉంటే కొద్దిగా మనం ఏదో మానవతావాదం సాయం చేయొచ్చు. హ్మ్. అయినా కానీ అది ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం కదా! నాకు మేకింగ్‌కి ఇంత ఖర్చవుతుంది కాబట్టి మీరు రేట్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే కాదు కదా! కాదు కదా! కరెక్ట్. అదెట్లయితది? హ్మ్. ఇప్పుడు మా రాయలసీమ ఉంది. మా జిల్లా ఉంది. హ్మ్. మేము చెనిక్కాయ ఏస్తాము. మా ఊర్లో ఉన్న ఇంట్లో నలుగురు, ఐదుగురు రాత్రింబగళ్ళు పనిచేస్తాం మా పొలం మీద. హ్మ్. ఏదో ఆఖరికి ఎంతో 4 డబ్బులొస్తాయి. దాంట్లో మాకు కూలంటే అట్లే మిగలదు మాకి. హ్మ్. ఇలా మా నలుగురికి మేము కూలేసుకున్నామనుకో రూ. 200 హ్మ్. వచ్చినవి అసలు తక్కువొస్తాయి అవును. మాకి. అవును. అవును. మేము అట్లా అనుకోం గదా! హమ్మయ్య! ఒక 10,000 వచ్చింది ఎకరాకో, 20,000 వచ్చింది ఎకరాకో సంతోషపడతాం గదా! హ్మ్. హ్మ్. మరి సో, యూ షుడ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్. ఉంది గాబట్టి చేస్తాం. హ్మ్. అదుంది గాబట్టి చేయగలుగుతాం. ఇది కరెక్ట్ గాదు. హ్మ్. హ్మ్. నేను నిజంగా నేను ఒప్పుకోను గూడా. హ్మ్. మేము రామారావు గారు సినిమా తీసినప్పుడు, నాగేశ్వరరావు గారు సినిమా తీసినప్పుడు, కృష్ణ గారు అసలు తీసినప్పుడు టికెట్ల ధరలు పెంచండి అనే చర్చ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కానీ అంతకుముందు ఎప్పుడుందే? ఎప్పుడు లేదు. లేదు కదా! ఇప్పుడు లేదు ఎప్పుడు గదా! లేదు. ఎప్పుడు లేదు. ఎప్పుడూ లేదు. ఇక కృష్ణ గారు లాంటివి చెప్పుకుంటాడు నాకు తెలీదు. హ్మ్. కృష్ణ గారు అంటే నా నిర్మాత నష్టపోతే తిరిగి సినిమా ఫ్రీగా చేసేవాడేనో, చేసేవాడని విన్నాం. ఏదో హెల్ప్ చేసేవాడని అని చెప్పేవాళ్ళు. హ్మ్. మళ్ళీ అది గదా! అది గాకుండా ఇదేందిది? హ్మ్. మాకు 2,000,00,00,000 ఖర్చు. ఎందుకు చెప్పు ఒకసారి విందాం అనుకుంటున్నా 2,000 పర్పస్ పర్పస్ ఏంటి? యూజ్‌ఫుల్ పర్పసా కాదా అనేది కూడా తేలాలి కదా! కదా! 4 ఏళ్ళు నేను కష్టపడ్డాను. హ్మ్. 40 రోజుల్లో అయ్యే పనికి నువ్వు 4 ఏళ్ళు కష్టపడితే ఏం చేస్తాం మనం ఫర్ దానికి? వాట్ సేక్? అది నా ఇష్యూ గాదు. బట్ డబ్బులనేది నా ఇష్యూ. హ్మ్. యాస్ ఎ కామన్ మ్యాన్ మనీ అనేది నా ఇష్యూ. హ్మ్. నా ఇంట్లో నా కొడుకొచ్చి నేను సినిమాకి పోవాలి నాకు రూ. 2,000 ఇయ్యి అన్నాడనుకో నాకు బరువు. సో, మేము